యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే చాలా మంది ఒక డౌట్‌తో స్ట్రగుల్ అవుతారు. ఇంకా ఏ బుక్స్ చదవాలి? ఎలాంటి మెటీరియల్స్ ఫాలో అవ్వాలి? కానీ నిజం చెప్పాలి అంటే సక్సెస్‌కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. అది ఒక కొత్త బుక్స్ నుంచో లేదంటే మెటీరియల్స్ నుంచి రాదు. అది పీవైక్యూస్ నుంచి వస్తుంది. యెస్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. యూపీఎస్సీ ఎలా ఆలోచిస్తుంది? ఏ సబ్జెక్ట్స్ నుంచి రిపీటెడ్‌లీ క్వెషన్స్ అడుగుతుంది? స్టాటిక్ నుంచి కరెంట్‌తో ఎలా కనెక్ట్ చేస్తుంది? ఆప్షన్స్‌లో చిన్న చిన్న ట్రాప్స్ పెట్టి ఎలా కన్‌ఫ్యూజ్ జేస్తుంది. ఇవి ఏ బుక్ గూడా పూర్తిగా టీచ్ చేయవు. కానీ పీవైక్యూస్ మాత్రం యూపీఎస్‌సీ మైండ్‌సెట్‌ని డైరెక్ట్‌గా చూపిస్తాయి. అందుకే మనం కంప్లీట్ యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పీవైక్యూ డిస్కషన్ సీరీస్‌లో 2013 నుంచి 2025 వరకు ప్రతి జీఎస్ పేపర్‌ని మనం ఎగ్జామ్ మోడ్‌లో కలిసి సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ టైమ్ యాస్పిరెంట్స్ ఆర్ ఎవరైతే యూపీఎస్‌సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూపీఎస్‌సీ క్వెషన్ ప్యాటర్న్ మీద ఈ వీడియోస్ వల్ల ఒక క్లియర్ విజువలైజేషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. రేపు మేలో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ అన్ ఎక్స్‌ప్లనేషన్ సీరీస్. ఇదొక రియల్ ప్రాక్టీస్ సెషన్ లాగా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, క్వెషన్ కనిపించిన కాలనే పాజ్ చేయండి. ఒక 5-10 సెకండ్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేసి డిస్కషన్ వినండి. సో, ఈ పర్టిక్యులర్ వీడియోస్ అనేవి ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ డిస్కషన్. దిస్ ఈస్ లైక్ అ బ్రెయిన్ ట్రైనింగ్ టు థింక్ లైక్ ఎ యూపీఎస్సీ ఎగ్జామినర్. సో, ఈ సీరీస్‌లో మనం క్వెషన్ థీమ్ అనాలిసిస్, కరెంట్ స్టాటిక్ లింకేజ్, యూపీఎస్సీ ట్రాప్స్, ఆప్షన్ వైస్ ఎలిమినేషన్ ట్రిక్స్ కానివ్వండి, మెమరైజ్ చేయాల్సిన కోర్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయి. ఇవన్నిటిని మనం హోలిస్టిక్‌గా డిస్కస్ చేస్తాము. సో, ఈ వీడియోస్ అనేవి మీ ప్రిపరేషన్‌లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఒక మిర్రర్ లాగా చూపిస్తాయి. సో, తెలుగులో ఎస్పెషల్లీ ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ సీరియస్ యూపీఎస్సీ కంటెంట్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంది. సో, ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి దీని వెనుక చాలా అనాలిసిస్, ఎఫర్ట్ అండ్ రియల్ ఎగ్జామ్ అండర్‌స్టాండింగ్ ఉంది. సో, ఇది మీకు వాల్యుబుల్ గనుక అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్‌స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. దట్ ఆల్సో మోటివేట్స్ మీ టు బ్రింగ్ మోర్ క్వాలిటీ కంటెంట్ ఫర్ యూ. సో, ముఖ్యంగా ఇంకొకటేంటంటే వీడియో స్టార్ట్ చేయకముందు మీరు క్వెషన్స్ నాతో పాటు సాల్వ్ చేయండి. లాస్ట్‌లో మీకు ఎన్ని క్వెషన్స్ కరెక్ట్ అయినియి, ఎన్ని రాంగ్ అయినియి, మీరు ఎంత స్కోర్ వచ్చింది, ఏం నేర్చుకున్నారు అనేది కూడా కామెంట్ చేస్తే మిగిలిన ఆస్పిరెంట్స్‌కి కూడా మోటివేషన్‌గా ఉంటుంది. సో, లెట్స్ నాట్ జస్ట్ ప్రిపేర్, లెట్స్ ట్రైన్ అవర్ బ్రెయిన్ టు థింక్ లైక్ ఎన్ ఎగ్జామినర్. అండ్ వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. లెట్స్ డైవ్ డీప్ ఇంటూ దిస్ పీవైక్యూ సిరీస్ అండ్ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద బట్లర్ కమిటీ ఆఫ్ 1927 was to define the jurisdictions of the central and provincial government, define the powers of the Secretary of the State for India, impose censorship on national press, improve the relationship between the government of India and the Indian states. Again, the core topics from history. Try to answer this if anybody study history. సో, ఇక్కడ ఈ బుట్లర్ కమిటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనుక వెళ్తే, బ్రిటిష్ ఇండియాలో ఇండియన్ స్టేట్స్ లైక్ ప్రిన్స్‌లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్రిటిష్ గవర్నమెంట్ మధ్య రిలేషన్‌షిప్‌ని క్లారిఫై చేయడానికి అపాయింట్ చేసిన కమిటీయే బట్లర్ కమిటీ. రైట్? సో, దిస్ ఈస్ వేర్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద టర్మ్ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ is sometimes seen in the news with reference to developing solar power production in our country, granting license to foreign TV channels in our country, exporting our food products to other countries, permitting foreign educational institutions to set up their campuses in our country. See, మీరు ట్రై చేయండి. ఇది సింపుల్ బేసిక్ నాలెడ్జ్‌తో కూడా ట్రై చేయొచ్చు. డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లో సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ నుండి రావాలి అనే ఒక రూల్ ఏదైతే ఉందో దాన్ని డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అంటాం. అది ఎస్పెషల్లీ డెవలపింగ్ ది సోలార్ పవర్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ కంట్రీకి ఇండియా యొక్క సోలార్ ప్రాజెక్ట్స్‌లో ఈ డీఎస్ఆర్ ఇష్యూ అనేది డబుల్ టీవీలో డిస్కషన్‌లోకొచ్చింది. సో, హియర్ ద ఆన్సర్ ఈస్ ఏ. డెవలపింగ్ సోలార్ పవర్ ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ. See, next question. The nuclear security summits are periodically held under the aegis of United Nations. The International Panel on Fissile Materials is an organ of International Atomic Agency. Again, this is from internal security and a part of
environment. Try to answer this question. So first statement గనుక తీసుకుంటే న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్స్ వర్ ఇనిషియేటెడ్ బై USA, not United Nations. So the first statement is wrong. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒక ఇండిపెండెంట్ గ్రూప్. ఐపీఎఫ్ఎం అనేది ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిజల్ మెటీరియల్ అనేది ఇండిపెండెంట్ గ్రూప్. ఐఏఈఏ ఆర్గాన్ కాదు. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ద ఆన్సర్ ఇస్ డి, నైదర్ వన్ నార్ టూ. సో నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ జాయిన్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్? నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? రెసిడెంట్స్ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ, పర్సన్స్ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ 21 to 55 ఓన్లీ, all the state government employees joining the service after the date of notification by the respective state governments, all central government employees including those of armed forces joining the service on or after 1st April 2004. ఇది కూడా ఆన్సర్ చేయొచ్చు. సింపుల్ క్వెషనే, ఆన్సర్ చేయండి. సి ఫస్ట్ చూసుకుంటే రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఓన్లీ, ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్ మాత్రమే కాదు, ఎన్ఆర్ఐస్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 21 నుంచి 55 ఇయర్స్ ఏజ్ వాళ్ళు మాత్రమే అంటున్నారు. కాదు. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద 18 నుంచి 70 ఇయర్స్ వరకు అప్రాక్సిమేట్లీ ఎలిజిబుల్ ఉన్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సి థర్డ్ స్టేట్మెంట్. అన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ ద జాయినింగ్ దే గెట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. యెస్, దట్ ఈస్ కరెక్ట్. థర్డ్ డి ఆప్షన్ చూద్దాం. ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ఆర్మడ్ ఫోర్సెస్ అంటున్నారు. ఇక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ ని మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఆర్మడ్ ఫోర్సెస్ కి సెపరేట్ ఉంటుంది. సో దాట్ ఈస్ వేర్ ద ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ జాయినింగ్. సో ఇండియన్ సిటిజన్స్, ఎన్ఆర్ఐస్, ఈ ఏజ్ లో ఉన్న పర్సన్స్, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ అందరూ నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ కి ఎలిజిబుల్. బట్ ఇక్కడ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అనడం వల్ల ఈ స్టేట్మెంట్ రాంగ్. 21 to 55 ఇయర్సే కాదు, ఇంకా ఉన్నారు కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఇక్కడ ఇంక్లూడింగ్ ఆర్మడ్ ఫోర్సెస్ అన్నారు కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. With reference to river Teesta, consider the following statements. So the source of river Teesta is the same as that of Brahmaputra, but it flows through Sikkim. River Rangit originates in Sikkim and it is a tributary of river Teesta. And river Teesta flows into Bay of Bengal on the border of India and Bangladesh. Which of the statements given above is or correct? C option A is 1, 3, B is 2 only, C is 2 and 3, D is 1, 2, 3. Try to answer this question. సి రివర్ తీస్తా అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ద సేమ్ సోర్స్ యాజ్ బ్రహ్మపుత్ర. ఫస్ట్ దాంట్లో సేమ్ సోర్స్ అంటున్నారు, కాదు. తీస్తా యొక్క సోర్స్ అనేది సిక్కిం నుంచి ఉంది. దాట్ ఈస్ ఫ్రమ్ టొసోలహమో లేక్ నుంచి. బ్రహ్మపుత్ర యొక్క సోర్స్ అనేది టిబెట్ నుంచి ఉంది బై అంగ్సై గ్లేషియర్ రీజన్. సో ఇట్ ఈస్ నాట్ ద సేమ్ సోర్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ రివర్ రంగ్ ఒరిజినేట్స్ ఇన్ సిక్కిం అండ్ ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ తీస్తా. ఎస్, అండ్ రివర్ తీస్తా ఏదైతే ఉందో దిస్ ఇస్ ఫ్లోస్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్ ఆన్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. యాక్చువల్లీ రివర్ తీస్తా అనేది బ్రహ్మపుత్ర కలిసిపోతుంది బంగ్లాదేశ్ లో. సో మనకి రివర్స్ ఇస్ అగైన్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఖచ్చితంగా మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ లో అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అనేది రివర్స్ రిలేటెడ్ గా జాగ్రఫీ నుంచి ప్రతి ఇయర్ ప్రిలిమ్స్ పేపర్ లో మనం చూడొచ్చు. సో కాబట్టి మీరు రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇండియన్ జాగ్రఫీలో ఆ రివర్ కున్న ట్రిబ్యూటరీస్, ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ కి రివర్ ఫ్లో అవుతుంది, ఆ రివర్స్ మీద కట్టిన డ్యామ్స్ ఏంటి, రివర్స్ దగ్గరలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా మీరు పర్ఫెక్ట్ గా చదువుకున్నారు అంటే డెఫినెట్లీ ఒక 2 to 3 క్వశ్చన్స్ మీరు ఈ జేబులో వేసుకున్నట్టే. సో ప్లీజ్, this is very very important thing. See all those things. Okay, so here the answer is 2 only because 1 and 3 statements are wrong. Okay, so next question చూద్దాం. Consider the following statements. In tropical regions, Zika virus disease is transmitted by the same mosquito that transmits dengue. Sexual transmission of Zika virus disease is possible అంటున్నారు. Yes, yes, see the statement. Yes, it is transmitted by the same mosquito. ఆ మస్కిటోని Aedes mosquito అంటాము. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ద ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. So coming to the next question, the standard mark of Bureau of Indian Standards is mandatory for the auto
Automotive tires and tubes. AG mark is a quality certification mark issued by the Food and Agricultural Organization అంటున్నాడు. Which of the statement is correct? One only, two only, both one and two, neither one nor two option. See ఇక్కడ చూస్తే ఈ స్టాండర్డ్ మార్క్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఏఎస్ అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆటోమోటివ్ టైర్స్ అండ్ ట్యూబ్స్. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ బికాస్ సర్టెన్ ప్రోడక్ట్స్ కి ఈ బిఎస్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అన్నమాట. లైక్ ఆటోమోటివ్ టైర్స్ కానివ్వండి, ట్యూబ్స్ కానీ, బికాస్ ఆఫ్ సేఫ్టీ కన్సర్న్స్ పర్స్పెక్టివ్ లో ఇది మ్యాండేటరీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఏజీఎంఏఆర్కి ఈస్ ఇష్యూడ్ బై ఎఫ్ఏఓ అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఇష్యూడ్ బై ఎఫ్ఏఓ, ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ under the Ministry of Agriculture in India. It is not issued by FAO. So that is where second option is wrong. So only the first one is correct. మీరు ఈ సాల్వ్ చేసేటప్పుడు చూడండి ఎలాంటి టైప్ ఆఫ్ ఆప్షన్స్ అడుగుతున్నారో కూడా మీరు ఒకసారి గమనించండి. సీ ద క్వశ్చన్, సమ్ ఆప్షన్స్ లైక్ వన్ ఓన్లీ, టూ ఓన్లీ, బోత్ వన్ అండ్ టూ, నెయిదర్ టూ. సమ్ ఆప్షన్స్ లైక్ 1 2 3 1 3 1 2 3. సమ్ ఆప్షన్స్ లైక్ దిస్. సమ్ ఆప్షన్స్ ఆర్ డైరెక్ట్ ఫ్యాక్ట్స్. ఇవి కూడా అబ్జర్వ్ చేయండి. బై డూయింగ్ లైక్ మల్టిపుల్ టైమ్స్ మీరు ఈ పీవైక్యూస్ చేసే కొంది యూ విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూపీఎస్సీ మైండ్ సెట్ అనమాట. సో ఫర్ ద బిగినర్స్ యూ గెట్ అ గుడ్ పిక్చర్ బై వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్ డెఫినెట్లీ. సో ట్రై టు ప్రాక్టీస్ మోర్. ద ఓన్లీ వన్ సజెషన్ ఎవరు చెప్పినా సరే, టాపర్స్ అయినా, ఇందులో యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ పర్సన్స్ చెప్పినా సరే, ఇట్స్ ఆల్ అబౌట్ పీవైక్యూస్. మీరు ఎన్నిసార్లు చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మీకు వస్తుందన్నమాట అండర్స్టాండింగ్ అనేది. సో దాట్ ఈస్ హౌ. సో దాంట్లో మనం ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది మన వీడియోస్ అన్నది, ఇట్ విల్ గివ్ యూ అ గుడ్ అండర్స్టాండింగ్. సో ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ యువర్ ఎండ్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, what is on advantage of implementing the national agricultural market scheme? నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్ గురించి అడుగుతున్నారు. ఇట్ ఈస్ అ పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చరల్ కామోడిటీస్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ అ ఫార్మర్స్ యాక్సెస్ టు నేషన్ వైడ్ మార్కెట్ విత్ ప్రైజెస్ commensurate with quality of their produce అంటున్నారు. Right? C. Yes. The first statement is correct. It is a pan-India electronic trade for agri-commodities. And second is also correct. Farmers ki nationwide market access, better price discovery cost. So here the answer is both 1 and 2. See next question, with reference to National Intellectual Property Rights Policy, consider the following statements. It reiterates India's commitment to the Doha Development Agenda and the TRIPS Agreement. Department of Industrial Policy and Promotion is the nodal agency for regulating intellectual property rights in India. Yes. See, try to answer this question. Yes, ఇండియా యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్ కి కమిటెడ్ ఉంది అకార్డింగ్ టు ద WTO అగ్రిమెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అగైన్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్ బికాస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అనేది దాని యొక్క నోడల్ ఏజెన్సీ. సో హియర్ ద ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. So coming to next question, according to the Wildlife Protection Act 1972, which of the following animals cannot be hunted? See, ఇలాంటివి మీరు యూపీఎస్సి క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నాట్, కెనాట్ ఇలాంటి వాటికి సిల్లీ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్వశ్చన్లో మనం ఆ కెనాట్ని, నాట్ని చూడకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో వైల్ రీడింగ్ ద క్వశ్చన్ బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్. కెనాట్ అడుగుతున్నారా, నాట్ అడుగుతున్నారా అనేది. Okay, so this is one good tip while solving questions. Okay, so cannot be hunted by any person except under some provisions provided by law. Gharials, Indian wild ass, wild buffalo. See, the answer చేయండి. ఇది సింపుల్ క్వశ్చన్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ యానిమల్స్ ని హంట్ చేయకూడదు అంటే, ఇప్పుడు గరియల్స్ కానివ్వండి, వైల్డ్ యాస్ కానీ, వైల్డ్ బఫెల్లో కానీ అన్ని కూడా ప్రొటెక్టెడ్ స్పీషెస్. ప్రొటెక్టెడ్ స్పీషెస్ అన్నప్పుడు డెఫినెట్లీ దానికి ఒక షెడ్యూల్ 1 లెవెల్ ప్రొటెక్షన్ అనేది జనరల్లీ ఇస్తారు. సో ప్రొటెక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దేన్ని మనం కిల్ చేయలేం. సో ద ఆన్సర్ ఇస్ డి, ఆల్ ఆర్ 1 2 3 ఆల్ ఆర్ దేర్.
Okay, next question. Which one of the following statement is or true of the fundamental duties of an Indian citizen? A legislative process has been provided to enforce these duties and they're correlative to legal duties అంటున్నారు. No. See చూడండి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దే ఆర్ justiciable. Direct enforcement mechanism ఏమీ లేదు. And they're just the moral and legal obligations. They doesn't contain any legal duties. So they're correlative to legal duties. Yes, they correspond to moral and legal obligations. So the answer is two. Non-justiciable concept is important here. And next question, see, Radha Kantadev is the first president of British Indian Associations, and Gajra Lakshmi Narasu Chetty is the founder of Madras Mahajana Sabha, and Surendranath Banerjee is the founder of Indian Association. అంటున్నారు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్. See, first one is correct. Radha Kantadev, he is the first president of British Indian Association. And Gajra Lakshmi Narasu Chetty, ఈ person వచ్చేసి, he is not founder of this Madras Mahajana Sabha. Actual persons will be M. Veera Raghavacharya and G. Subramaniam Iyer and P. Anandacharlu. And even he is an important public figure in Madras, not the founder of Madras Mahajana Sabha. And Surendranath Banerjee, yes, he's the foundation of Indian Association along with Anand Mohan Bose. So 1 and 3 is the correct answer. Okay, so coming to next question. Which one of the following objectives is not embodied in the preamble to the Constitution of India? మీరు ప్రియాంబుల్ మొత్తం చదివేయాలి. ప్రియాంబుల్‌లో మొత్తం మీకు నోట్‌కొచ్చేసి ఉండాలి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సీ లిబర్టీ ఆఫ్ థాట్, ఎకనామిక్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్. ప్రియాంబుల్‌లో లేనిది ఏంటి అని అడుగుతున్నారు. వాట్? ఎకనామిక్ లిబర్టీ. అదే కదా మనకి లేనిది ఇక్కడ. సో, ద ఆన్సర్ ఇస్ బి. Very basic question from polity. Next, with reference to Quality Council of India, consider the following statements. QCA was set up jointly by the Government of India and the Indian industry, and chairman of QCA is appointed by the Prime Minister on the recommendations of industry to the government. అంటున్నారు. Yes, QCA was set up by Government of India with Indian industries like CII, FICCIS. So first statement correct. And second statement also correct. The chairman is appointed by Prime Minister based on the industry recommendation. So the both answers are correct. So coming to next question, small finance banks గురించి అడిగారు. What is the purpose of setting up of small finance banks in India? To supply credit to small business units and supply credit to small and marginal farmers to encourage young entrepreneurs to set up business, particularly in rural areas అంటున్నారు. ఎస్, ఎస్ఎఫ్బీస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్మాల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సప్లై చేయడము అండ్ ఆల్సో మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ కి కూడా క్రెడిట్ ఇవ్వడము. ఇట్స్ నాట్ టు ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓన్లీ 1 అండ్ 2 ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ద ఆన్సర్ ఇస్ 1 అండ్ 2 ఓన్లీ. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఏషియా పెసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. See the first statement. The first APMCHUD was held in India in 2006 on the theme Emerging Urban Forms, Policy Responses and Governance Structure. India hosts all the annual ministerial conferences. It is in partnership with ADB, APC and Asian. Looking very, very complex. Statements చూడండి. మీకు ఇది ఎక్కడ చదివిన మీ నోట్సెస్‌లో రాదు. మేబీ ఆ టైంలో కరెంట్ అఫైర్స్‌లో ఉండుండొచ్చు ఈ క్వెషన్. బట్ మేకింగ్ అ స్టేట్మెంట్ వెరీ, వెరీ ఎలాబరేటెడ్. సీ ఫస్ట్ ఇట్ వాస్ నాట్ హెల్డ్ ఇన్ ఇండియా. అక్కడ హెల్డ్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సెకండ్, ఇట్ సేస్ దట్ ఇట్ హోస్ట్ ఆల్ ద యాన్యువల్ మీటింగ్స్. ఇండియా డజంట్ హోస్ట్ ఆల్ ది యాన్యువల్ మీటింగ్స్. అగైన్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రాంగ్. సో హియర్ ద ఆన్సర్ ఇస్ నెయిదర్ 1 nor 2. Okay. Next question. Democracy's supreme virtue lies in the fact that it calls into the activity
The intelligence and the character of ordinary men and women, the methods for strengthening executive leadership, the superior individual with dynamism and vision, a band of dedicated party workers. మీరు చాలా జాగ్రత్తగా గనుక క్వెషన్ ఆప్షన్స్ చూస్తే ఈ క్వెషన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ట్రై చేయండి. సో, డెమోక్రసీకి స్ట్రెంగ్త్ ఏంటి అని అడుగుతున్నారు. డెమోక్రసీ అంటేనే ఇట్ ఈస్ అబౌట్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, రైట్? ఇట్ ఈస్ అబౌట్ ద నార్మల్ సిటిజన్స్. సో, సిటిజన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇట్స్ కాల్స్ ఇంటు ద యాక్టివిటీ, ద ఇంటెలిజెన్స్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ వుమెన్. సో, వెరీ సింపుల్ క్వెషన్. సో, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ లైక్లీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అని అడుగుతున్నాడు. యూపీఐ రావడం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్. మొబైల్ వాలెట్స్ విల్ నాట్ బి నెసెసరీ ఫర్ ఆన్లైన్ పేమెంట్స్. డిజిటల్ కరెన్సీ విల్ టోటల్లీ రిప్లేస్ ద ఫిజికల్ కరెన్సీ ఇన్ అబౌట్ 2 decades. ఎఫ్డీఐ ఇన్ఫ్లోస్ విల్ drastically increase. Direct transfer of subsidies to poor people will become very effective. క్వెషన్ చూడండి. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎన్‌పీసీఐ, దీని వల్ల యూపీఐ తీసుకురావడం వల్ల ఈ మొబైల్ వాలెట్స్ అనేది నెసెసరీ లేకుండా ఎళ్ళిపోయింది. అంతే కదా! మన యూపీఐ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? స్కానింగ్ ద్వారా ఈ మొబైల్ వాలెట్స్ అనేది అవసరం లేదు. సో, దట్ ఈస్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ యూపీఐ. వెరీ బేసిక్ క్వెషన్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. The terms event horizon, singularity, string theory, and standard model are sometimes seen in the news in the context of. ఇందులో మనం చూస్తాం. మనకి తెలియకపోయినా గానీ మీరు గమనించండి. ఈవెంట్ హారిజన్, సింగులారిటీ, స్ట్రింగ్ థియరీ ఇవన్నీ ఎక్కడో స్పేస్ రిలేటెడ్ చదువుతున్నట్టు అనిపిస్తుంది కదా! బై స్టడీయింగ్ హోల్ కాన్సెప్ట్స్ వి నో దీస్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ద స్పేస్, రైట్? సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మనం. Observation and understanding of the universe, study of the solar and the lunar eclipse, placing satellites in the orbit of the earth, origin and the evolution of living organisms on that. అసలు లివింగ్ ఆర్గానిజమ్స్ ఇది కాదు. సంథింగ్ స్పేస్ అంటున్నాడు. సాటిలైట్స్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్, సాటిలైట్స్ గురించి కూడా కాదు. సంథింగ్ ఈస్ లెర్నింగ్ అబౌట్ యూనివర్స్, రైట్? మనం సైన్స్ అండ్ టెక్ స్పేస్‌లో మనం చదువుతాం, రైట్? సో, ఇట్ ఈస్ అబౌట్ హియర్ అబ్జర్వేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్. దిస్ ఈస్ ద సింగులారిటీ థీరం. ఇవన్నీ కాస్మాలజీ అండ్ థియరిటికల్ ఫిజిక్స్‌కి సంబంధించి లైక్ బ్లాక్ హోల్స్, ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్, పర్టిక్యులర్ ఫిజిక్స్, యూనివర్స్ అండర్‌స్టాండింగ్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ కాబట్టి. సో, ద ఆన్సర్ ఈస్ ఏ. అబ్జర్వేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్ ఇన్ ఇండియా, హౌ కెన్ ద టెక్నిక్ ఆఫ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ బి యూజ్డ్ ఇన్ ద ఇమ్మీడియేట్ ఫ్యూచర్? జీనోమ్ సీక్వెన్సింగ్ can be used to identify genetic markers for disease resistance and drought tolerance in various croplands. And this technique helps in reducing the time required to develop new varieties of croplands. It can be used to decipher the host pathogen relationship in crops. See, this is a genome sequencing యొక్క టెక్నిక్స్‌ని అప్లికేషన్సే చెప్తున్నారు స్టేట్మెంట్స్‌లో. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ బికాస్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది జెనెటిక్ మార్కర్స్‌లో యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ దిస్ టెక్నిక్. యెస్, దిస్ క్యాన్ బి యూజ్డ్ టు డెసిఫర్ ద host pathogen relationship. So, all are correct statements. So, the answer is 1, 2, 3. So, coming to next question, the main advantages of the parliamentary form of government యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. The executive and legislature work independently. మనది పార్లమెంట్ వర్క్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్ ఇండిపెండెంట్‌గా ఏం వర్క్ చేయరు. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, రైట్? సో, ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. ఇట్ ప్రొవైడ్స్ కంటిన్యూటీ ఆఫ్ పాలిసీస్ అండ్ మోర్ ఎఫిషియంట్. చూద్దాం. ద ఎగ్జిక్యూటివ్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. The head of the government cannot be changed without election. Which is more answer ఏమవుతుంది? See here, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఏంటి అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ తెలిస్తే మనం దీనికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రెసిడెంట్ ఫార్మ్ ఏంటి? అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ టు ది పార్లమెంట్. He is independent of legislature. But in the parliamentary form of government, executive is responsible to whom? Executive is responsible to legislature. That is parliament. So, where the answer C is the correct one. The executive remains responsible to the legislature. That is the major core difference between the parliamentary form of government and presidential form of the government.
Okay. So coming to next question, in the context of India, which one of the following is correct relationship between the rights and duties? రైట్స్ కి డ్యూటీస్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అడుగుతున్నారు. సో రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి 2 కూడా కోరిలేటివ్. ఇఫ్ వన్ పర్సన్‌కి రైట్ ఉందంటే వేరే వాడికి ఖచ్చితంగా డ్యూటీ గూడా ఉంటుంది. రైట్? సో రైట్స్ ఆర్ కోరిలేటివ్స్. రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి దే ఆర్ కోరిలేటివ్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్‌సెల్ఫ్ ఇస్ రైట్. సీ మరి ఈ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. రైట్స్ ఆర్ ద పర్సనల్ అండ్ హెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ సొసైటీ అండ్ డ్యూటీస్ నో. Rights, not the duties, are important for the advancement of the personality of the citizen. No. Duties, not rights, are important for the stability of the state. No. So the first statement is the correct one. See next question. The mind of makers of the Constitution of India is reflected in. మొత్తం కాన్స్టిట్యూషన్ ని ఒక రిఫ్లెక్షన్ లో ఉంది ఏంటిది? దట్ ఈస్ ప్రియాంబుల్. ఐ హోప్ మీరు పాలిటీ అంత మంచిగా చదివారు అనుకుంటున్నాను. ఈ క్వెషన్స్ సాల్వ్ చేయాలి అంటే యూ షుడ్ నో బ్యాక్ ఎండ్ లో మీకు పాలిటీ ఆల్ స్టాటిక్ సబ్జెక్ట్స్ అంతా కూడా కొంత నాలెడ్జ్ ఉంటే ఆల్ దీస్ క్వెషన్స్ విల్ హెల్ప్ యూ టు సాల్వ్ ఈజీలీ. వెరీ ఫస్ట్ టైమ్ ఏమి చదవకుండా ఈ క్వెషన్స్ మీరు వింటే యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఆఫ్ లిజనింగ్ దిస్ వీడియోస్. మీరు దీని వెనుక స్టాటిక్ చదివారు అనే థాట్‌లోనే యూ ఆర్ బీన్ జస్ట్ డిస్కసింగ్ దిస్ పీవైక్యూ పేపర్స్ ఓన్లీ. దిస్ పర్టిక్యులర్ ప్లేలిస్ట్. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. If you travel by the road from Kohima to Kottayam, what is the minimum number of states within India through which you can travel, including the origin and the destination? See, first మనకి కోహిమా ఎక్కడుందో తెలియాలి. కోహిమా ఇస్ ఇన్ నాగాలాండ్, కొట్టాయం ఇస్ ఇన్ కేరళ. కోహిమా నుంచి కొట్టాయం రావడానికి దే ఆర్ ఆస్కింగ్ ద మినిమమ్ నంబర్ ఆఫ్ స్టేట్స్. ఎన్ని దారుల్లో నుంచైనా రావచ్చు. బట్ మినిమమ్ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఏంటి? అంటే ట్రై టు యూ షుడ్ నో జియోగ్రఫీ. ఇండియా స్టేట్స్ మనకు తెలిసుండాలి. సో నాగాలాండ్ నుంచి మనం అస్సాంకొస్తాం. అస్సాం టు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ టు ఒడిస్సా. ఒడిస్సా టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర టు తమిళనాడు. తమిళనాడు టు కేరళ. The minimum number of states you can come from Kohima to Kottayam is 7. Okay. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ ది ఫంక్షన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ త్రూ వాట్? ఈ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్సర్సైజెస్ ద కంట్రోల్ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ త్రూ వాట్? అడ్జార్న్మెంట్ మోషన్, క్వెషన్ అవర్, సప్లిమెంటరీ క్వెషన్స్ అన్నిటి ద్వారా ఆల్ ఆర్ లెజిస్లేచర్ ని అకౌంటబుల్ గా ఉండడానికి ఉన్న ఇన్స్ట్రుమెంట్సే. సో ఆల్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే. హోప్ మీకు ఇంతవరకు క్వెషన్స్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ట్రై టు ప్రాక్టీస్ థీస్ క్వెషన్స్ అగైన్ అండ్ ఆల్సో కామెంట్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు ఎన్ని క్వెషన్స్ సాల్వ్ చేశారో, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఏం నేర్చుకున్నారు కామెంట్ ఇట్. అండ్ నెక్స్ట్ 50 క్వెషన్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా?